అధ్యాయము 20వ వచనం చదవండి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా? చాలు. తర్వాత ఆఖరి వచనం కూడా చదవండి. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. చాలు. ఇక్కడ ఏమంటుండంటే విశ్వాసము క్రియలు రెండింటి గురించి మనకు వాక్యము తెలుపబడుతుంది. ఏమంటుండ్రంటే పై వచనాలలో కూడా ఒకడు నాకు క్రియలు ఉన్నవి అని ఒక ఆయన, నాకు విశ్వాసం ఉంది అని ఒక ఆయన అంటే కుదరదంట. క్రియలు విశ్వాసము రెండూ ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. క్రియలు ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతము. నాకు విశ్వాసం ఉంది అని మన జీవితంలో ఎన్నడూ దేవుని క్రియలు చేయకపోతే ఆ విశ్వాసము వ్యర్థమే అని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. సరే, ఈ విశ్వాసము క్రియ రెండు ఉన్నోళ్ళు ఈరోజు ఎవరుండ్రో అని పాత నిబంధన గ్రంథంలో మనము కొంచెం చూసుకుందాము. తీయండి, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదవండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్యకుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఏంట నీకు స్వాస్థ్యం లేదండి. ఇంకో వచనం. యెఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబు దేశంలో నివాసింపగా అందరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుకుంటారు. చాలు. ఇక్కడ యెఫ్తాను గురించి మనము కొంచెం పరిచయము మనకు తెలిసిపోయింది. యెఫ్తా ఎవరంట? గిలాదు వాడు. ఆ తర్వాత మొదటి లైన్లోనే ఏముంటుందంటే యెఫ్తా గురించి ఏం రాస్తారంటే పరాక్రమం గల బలాఢ్యుడు. యెఫ్తా ఎవరు? పరాక్రమం గల బలాఢ్యుడు. అయితే ఈ యెఫ్తా ఈయన ఏమంటారు, ఈయన జన్మం చూసినట్టయితే ఈయన ఏంటంటే ఈయన తండ్రి పేరు గిలాదు, తల్లి వేశ్య అంట. ఇంకా అప్పట్లో కొంతమంది వృత్తులు చేస్తుండ్రేమో. మనము ఆ సబ్జెక్ట్ గురించి ఎక్కువ మాట్లాడకుండా ఈ విషయం మనం చూసుకుందాము. అయితే ఈయన వేశ్యకుమారుడు కాబట్టి వేరే భార్య, లీగల్గా ఉన్న భార్య పిల్లలు యెఫ్తాను నువ్వు అన్యస్త్రీకి పుట్టినవాడవు అని అవమానించిండ్రు. పిల్లలు పుట్టడానికి తల్లిదండ్రులు కారణం, కానీ పిల్లలది ఏముంటుంది, దోషం ఏముండదు కదా. కానీ వాళ్ళ ఆ సత్యాన్ని వాళ్ళు గ్రహించలేదు. కొన్నిసార్లు మన సమాజంలో కూడా అదే జరుగుతుంటుంది. తల్లిదండ్రులను బట్టి పిల్లల్ని దూషించే వాళ్ళు ఉంటారు, అసహించుకునే వాళ్ళు ఉంటారు, దూరం పెట్టే వాళ్ళు ఉంటారు. కానీ అది సరి అయింది కానే కాదు. దేవుని దృష్టిలో అది అసలు సరి అయింది కాదు. దేవుడు ఎవరికి వాళ్ళనే ప్రేమిస్తుంటాడు. ఎవరి క్రియల ఫలితము వానికి ఇస్తా అని మన దేవుడు చెప్పిండు. కాబట్టి యెఫ్తా అయితే ఏం చేసిండంటే ఇలా వాళ్ళు ఆయనను కోపంగా ఆయనను దూషించినా పక్కకు పెట్టినా కూడా ఆయన అది మనసులో పెట్టుకోలేదు. యెఫ్తా సరే నా జన్మం అట్లనా అనేసి ఆయన ఏం చేసిండట, టోబు దేశానికి పారిపోయిండంట. పారిపోయిన తర్వాత మొదటి లైన్లోనే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్తుండంటే యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. సరే, అక్కడ పోయిండు, కొన్ని సంవత్సరాలు ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు. ఉన్న తర్వాత వీళ్ళకి ఇంకా జరిగిందంతా నేను చెప్తాను. యుద్ధం వస్తుంది ఇశ్రాయేళ్ళకి. వీళ్ళంతా ఇజ్రాయేలీలు. అయితే యుద్ధం వచ్చినప్పుడు అమ్మోనీయులు అనేవాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఏ ఒక్కరు యుద్ధం చేయడానికి రెడీగా లేరు. ఆ రోజు ఫిలిస్తీన్లతోటి దావీదు ఎట్లా అవసరం వచ్చిండో ఈరోజు కూడా వాళ్ళకు యెఫ్తా గుర్తొచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత అప్పట్లో ఉన్న ఇజ్రాయెల్ పెద్దలు కూడా యెఫ్తాను తోలివేసిండ్రు. వాళ్ళు పంచాయతీ చెప్పి నువ్వు వెళ్ళిపో అన్నారు. అయితే ఇప్పుడు అమ్మోనీయుల రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు ఏం చేసిండ్రు, వాళ్ళకు యెఫ్తా గుర్తొచ్చిండు. వామ్మో, యెఫ్తా మంచి బలాఢ్యుడు, పరాక్రమం గల్లోడు. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది, ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడు. యెఫ్తా ఏంటి? దేవుని యందు భయభక్తులు గలవాడు. ఆయన విశ్వాసి, తర్వాత క్రియలతో తన విశ్వాసాన్ని నిరూపించిన ఒక గొప్ప దేవుని బిడ్డ యెఫ్తా. అయితే బలమొక్కటే కాదు, ఆయన విశ్వాసాన్ని కూడా ఎక్కువ అక్కడ చూపించినట్టుగా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ ఇజ్రాయెల్ పెద్దలు ఏం చేసిండ్రు, పోయి యెఫ్తాని రమ్మన్నారు. కొంచెం అమ్మోనీల రాజులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు యుద్ధం అంట, కొంచెం రావా అనంటే యెఫ్తా అనేస్తాడు. కొందరు స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతారు అంటారు కదా. అయితే ఆయన అనేస్తాడు యెఫ్తా,
నన్ను పంపించేసారు కదా మీరు నా మీద పగబట్టి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు అన్నాడు. అని అంటే లేలేలో పంపించినాము, అందుకనే వచ్చినాము, పంపించింది తప్పు అయిపోయిందని అని ఆ ఉద్దేశంగా వాళ్ళు ఏం చేస్తారు, బతిమలాడి తీసుకొని పోతారు. తీసుకొని పోతే యెఫ్తా ఎంత మంచి మాట మాట్లాడతాడంటే, చూడండి, నేను అమ్మోనీలతోటి యుద్ధం చేస్తాను, దేవుడు ఒకవేళ నాకు సహాయం చేస్తే, చూడండి ఆ మాట. అందుకే 9వ వచనం చదవండి, 11వ అధ్యాయం. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానులవుతున్నా అని గిలాదు పెద్దలను అడగగా. చాలు, ఇక్కడ ఏమంటుండు యెఫ్తా, నేను చాలా ఏమంటారు పరాక్రమం గల బలాఢ్యుణ్ణి, అమ్మోనీల అదెంతసేపు వాళ్ళని నేను జయించేస్తా అంటలేడు. ఇక్కడ దేవుణ్ణి మహిమపరుస్తుండు. ఏమంటుండు, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల అంటుండు కదా. అది కదా దేవుణ్ణి మహిమపరచడం. మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు, మనం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసుకున్నప్పుడు మనకు ఆ సమస్య తీరిపోతుంది. ఇక్కడ చూడండి, యెఫ్తా తన బలాన్ని బట్టి అతిశయిస్తలేడు, కానీ దేవుణ్ణి ఏం చేస్తుండు, ఆయన ఆ యొక్క సమస్యను బట్టి దేవుణ్ణి తీసుకొస్తుండు, దేవుణ్ణి మహిమపరుస్తుండు. నేను కాదు అక్కడ పోయి జయించేది, యెహోవా నాకు సహాయం. మళ్ళీ చదువుతుంది అక్కడ అది వచనం. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడగగా. చాలు, ఏమంటుండు, సరే దేవుడు నాకు అప్పచెప్తాడు, విశ్వాసం ఉంది ఆయనకి, నేను అక్కడ పోయి క్రియ చేస్తా, మరి నేను మీకు పెద్దనవుతున్నా, మీరు నన్ను కానివాడని తీసేసిండ్రు కదా, పక్కకు జరిపేసిండ్రు కదా, వెలగొట్టేసిండ్రు కదా, దేశంలో నుంచే నన్ను ఒకలాగా అవమానించిండ్రు కదా, ఈరోజు ఒకవేళ నేను వస్తే నాకు దేవుడు సహాయం చేస్తే, ఆయనకు ఆ విశ్వాసం ఉంది, ఎందుకంటే దేవుని పేరట వస్తుండే కాబట్టి యెఫ్తాకి ఏంటి నమ్మకం ఉంది, దేవుడు నాకు అప్పచెప్తాడు. ఇక్కడ చూడండి, మనిషికి ఒక విశ్వాసకి ఉండవలసిన విలువలు కూడా మనం ఇక్కడ గమనించాలి. యెఫ్తా ఎవరితో ఏ విధంగా ప్రవర్తించిండో మనం చూడవచ్చు. వీళ్ళు ఇజ్రాయేల్ పెద్దలు. మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు ఎవరైనా పెద్దలు ఇన్వాల్వ్ అయినప్పుడు పెద్దలకు గౌరవం ఇవ్వాలి, మాట వినాలా. ఆ రోజు పంపించేసిండు, నేను ఇప్పుడు ఊపుకుంటానా అని యెఫ్తా వాళ్ళని తరమలేదు, వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని అవమానించలేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాడు. అంటే ఎవ్వరికి ఇవ్వాల్సింది వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక విశ్వాసికి కూడా ఇలాంటి గుణాలు కలిగి ఉండాలని యెఫ్తా ద్వారా ఈరోజు మనము నేర్చుకుంటా ఉన్నాం. వెళ్ళిన తర్వాత యెఫ్తా ఏం చేస్తాడంటే, అమ్మోనీయుల రాజుతోటి ఒక రాయబారం పంపిస్తాడు, వర్తమానం పంపిస్తాడు. ఏమి రాజా, నువ్వు మాతో యుద్ధానికి వస్తున్నావంట, ఎందుకు వస్తున్నావంటే అమ్మోనీయుల రాజు అంటాడు, మీరు మా దేశంలో కొంచెం భాగాన్ని ఆక్రమించుకున్నారు, దాన్ని మేము తీసుకోవడానికి యుద్ధం చేస్తున్నా అంటాడు అమ్మోనీయుల రాజు. అన్నప్పుడు చూడండి, 15వ వచనం నుండి చదవద్దు కానీ 28వ వచనం కూడా యెఫ్తా ఏం చేస్తాడంటే ఇశ్రాయేలు చరిత్ర చెప్తాడు. ఇశ్రాయేలు చరిత్ర. యెఫ్తా ఏంది, పక్కకు పెట్టిన వ్యక్తి, యెఫ్తాను అవమానించిన వ్యక్తి, ఆయన తీసేసిన వ్యక్తి, ఆయన ఇశ్రాయేలీయుడే. కానీ యెఫ్తాకి ఎంత జ్ఞానం ఉంది చూడండి. యెఫ్తాకు ఇజ్రాయేలు చరిత్ర మొత్తం తెలుసు. ఎక్కడి నుంచి తెలుసు అంటే ఐగుప్తు నుంచి వాళ్ళు విడుదలై వచ్చినప్పటి నుంచి కూడా ఆ వచనాలల్లో 15 నుంచి 28 వరకు చూస్తే టక 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 అన్నీ చెప్తా ఉంటాడు. మేము అసలు మీ భూభాగాన్ని ఆక్రమించుకోలేదు, మేము మిమ్మల్ని హెల్ప్ అడిగినాము, మీ పట్టణం గుండా వెళ్తాం, మీ దేశం గుండా వెళ్తామంటే మీరు ఇంకా కొన్ని దేశాలు మాకు దారి ఇవ్వలేదు, ఇవ్వకపోతే మేము చుట్టూ తిరిగేసి వచ్చినాము, చుట్టూ తిరిగి వచ్చి కానాన్లో మేము స్థిరపడ్డాము, కానాన్లో మా పితరులు ఉంటుండ్రు, అయినా ఇప్పటికి 300 ఏళ్ళు అయింది జరిగి, మీకు ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయాలనిపిస్తుంది అని అమ్మోనీయుల రాజును యెఫ్తా అడుగుతాడు. నేను ఇక్కడ ఏమి జ్ఞాపకం చేయాలనుకుంటున్నా అంటే, బలం ఒక్కటే కాదు, భక్తి ఒక్కటే కాదు, మనకు జ్ఞానం కూడా ఉండాలి. మన చరిత్ర తెలిసి ఉండాలా, మన కుటుంబ చరిత్ర తెలిసి ఉండాలి, మన దేశ చరిత్ర తెలిసి ఉండాలా, ఏం జరుగుతుంది చుట్టుపక్కల అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. మన తాతల వరకు ఓకే, అంతకు మించి అడిగితే చెప్తామా మనం? చెప్పము. ఇక్కడ యెఫ్తా ఎక్కడి నుంచి చెప్తుండు? ఇజ్రాయేల్ కాంచి, అంటే 300 సంవత్సరాల క్రితం నుంచి కూడా చరిత్ర ఆయన చెప్తుండు. చరిత్ర అనేది అది సిద్ధపరిచి అది ఏమంటారు పక్కకు ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాము దాన్ని, అది మనకు అవసరం లేదులే అనుకుంటాం. నేను దేని గురించి అంటున్నా అంటే, మన దేశ చరిత్ర కానీ, మన సంఘ చరిత్ర కానీ, మన క్రైస్తవ సమాజం యొక్క చరిత్ర కానీ అన్ని రికార్డ్స్ ఉన్నాయి.
పట్టించుకుంటాం మనం. ఈ ఆది సంఘం ఎట్లుండనో చూస్తా, లేకపోతే ఇండియాకి ఎప్పుడు సువార్త వచ్చిందో దాని గురించి తెలుసుకుంటా అనే మైండ్ మనకి ఎప్పుడన్నా వస్తుందా? ఎవరన్నా మనల్ని అన్యులు ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పనీకి ఆ జ్ఞానం మనము కలిగి ఉండాలి. అప్పుడప్పుడు ఒక 10 నిమిషాలన్న టైం తీసుకొని ఇట్లాంటివన్నీ కూడా మనము జనరల్ నాలెడ్జ్ కానీ లేకపోతే స్పిరిచువల్ నాలెడ్జ్ కానీ మనం ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. ఉన్నప్పుడు యెఫ్తా తెలుసుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేసిండు, మొత్తం వివరించి చెప్పేసిండు. మన క్రొత్త నిబంధనలో కూడా ఒక ఆయన చెప్తాడు, స్టెఫెన్ చనిపోయే ముందు ఏం చేస్తాడు, మొత్తం అబ్రాహాం కా నుంచి చెప్తాడు కదా, టకా టకా టకా. అది ఎట్లా వచ్చింది, తెలుసుకుంటూ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలామంది ఏం చేస్తారు, మన భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుంటా మొఘలులు ఇట్లా పరిపాలించిండ్రు, కాకతీయులు ఇట్లా ఉండే, బ్రిటిష్ వాళ్ళు ఇట్లుండ్రు అట్లుండ్రు అని చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు అప్పుడు ఉండి చూసిండ్రా? లేదు, వాళ్ళు ఏం చేసారు, నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. వాళ్ళకి వేరే పనులు లేవా, ఉన్నాయి, కానీ తెలుసుకోవడం కొన్నిసార్లు అవసరం. అయితే యెఫ్తా కూడా ఇజ్రాయెల్ చరిత్ర తెలిసినవాడు కాబట్టి చెప్తాడు. అమ్మోనీల రాజును మంచిగా ఏమంటారు, మాటతోటి అంటాడు, వద్దులే యుద్ధం అన్నట్టు చెప్తే ఆ రాజు ఒప్పుకోడు, లేదు లేదు యుద్ధం చేయాల్సిందే అని అంటాడు. అన్నప్పుడు యెఫ్తా ముందే ఏంటి, పరాక్రమం గల బలాఢ్యుడు, వద్దంటుండు. మంచి మాటగా ఏమంటుండు, వద్దులే సమాధాన పడదాము, కాంప్రమైజ్ అవుదాము అంటుండు. అంటే వాళ్ళు వింటలేరు, లేదు లేదు మీ దాంట్లో కొంచెం భాగము మాదే అంటుండ్రు. అన్నప్పుడు ఏం చేసిండు ఈయన యెఫ్తా, సరే అట్లయిన దానికి ఓకే అని. చదువు సుధాకర్, 29 నుంచి చదువు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఇట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయంగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా తనను అర్పించెదను. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేయటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను కనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మెన్నిత్తుకు వచ్చే వరకు అబెల్కెరామీము వరకును 20 పట్టణంల వారిని నిశ్శేషముగా హతము చేశాడు. చాలు, ఆయన ఏం చేసిండంట, 20 పట్టణాలలో అమ్మోనీయుల 20 పట్టణాలను ఏం చేసిండు, నిశ్శేషంగా హతం చేసి. యెఫ్తా జయం పొందిండు, యెఫ్తా గెలిచిండు, యెఫ్తా ఇజ్రాయేళ్ల తరపున యుద్ధం చేసిండు, ఆ తర్వాత గెలిచిండు. కానీ ఇక్కడ దేవుడి దగ్గర చూడండి ఆయన పద్ధతి ఎట్లుందో. ఏం చేసిండు, యుద్ధానికి పోయే ముందు ప్రార్థన చేసిండు, చేసి ప్రభా నేను పోతున్నా, సరే నువ్వు నాకు జయం ఇచ్చిన తర్వాత నేను నీకు నా ఇంటి నుంచి ఏదో వస్తే అది నేను నీకు అర్పిస్తాను. నా దేశం నుండి అంటలేడు, నా ఇంటి నుండే అంటుండు. ఇంకా ముందు వచనాలలో చూస్తే యెఫ్తా ఏం చేస్తాడు, ఈ దేశం నుండి వాళ్ళు ఎలగొట్టినా కూడా ఆ దేశానికి మీరు ఎందుకు వస్తారు అంటాడు. 12వ వచనం చదవండి. యెఫ్తా ఎంత మంచి గుణం అయినది చూడండి. యెఫ్తా అమ్మోనీయుల రాజులంతకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరుగునందున నీవు నా దేశం మీదకి యుద్ధములకు వచ్చి ఉన్నావని అడగగా, చాలు ఆ దేశం అంటాడు. దేశస్తులేమో ముందు ఏం చేసిర్రు, ఆయనని ఎలగొట్టేసిండ్రు. ఈరోజు యెఫ్తా వచ్చి ఏం చేసిండు, అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఆ దేశం మీద ఎందుకు వస్తుండ్రు. కొన్నిసార్లు మనము మార్చుకోవాలి, మనం మనస్సును మార్చుకోవాలి పరిస్థితులను బట్టి. మన ఫ్యామిలీ కోసం, మన దేశం కోసం, మన సంఘం కోసము మన యొక్క ఆలోచనలు మనము సరి చేసుకోవాలి. ఇక్కడ యెఫ్తా వెంటనే ఏం చేస్తుండు, నా దేశం అంటుండు. నా దేశం అన్నాడు, యుద్ధం చేసిండు. ఆ తర్వాత ఏంది, యుద్ధంలో 20 పట్టణాలను ఆయన జయించిండు. ఆయన వాపసు వస్తుంటే కుమార్తె ఏం చేస్తుంది, నాట్యం చేసుకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు కుమార్తెతోటి ఏమంటాడో చూడండి. 35వ వచనం చదివి, 34 నుండి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేది. ఆమె గాక అతనికి మగ సంతానం ఏమీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయ వారిలో ఒకటివై ఉన్నావు, నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనుక తీయలేననగా. చాలు, ఇక్కడ ఏమంటుండే, కుమార్తె డ్యాన్స్ చేసుకుంటా వాయిద్యాలు వాయించుకుంటా ఎదురుగా వచ్చిందంట. ఆమె మనసులో ఏముందంటే, తండ్రి హ్యాపీగా జయించి వస్తుండు కదా, నేను తండ్రిని ఎదుర్కొంటా. ఈ విషయాలన్నీ ఆమెకు తెలియదు. తండ్రి ఏదైతే ఒప్పందం చేసుకుంటో మొక్కుబడి చేసుకుంటో తెలియకుండా ఆ యెఫ్తా కుమార్తె మంచిగా నాట్యం చేసుకుంటూ వస్తుంటే చూడండి, అంత బలాఢ్యుడు, అంత
రక్తపాతం చేసిన ఆయన, అంతమందిని జయించిన ఆయన, 20 పట్టణాలను జయించిన ఆయన ఒక్కసారి కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు ఏమి కూల్ అయిపోయాడు. నన్ను బాధించిన వాళ్ళు, నాకు కృంగ చేసిన వాళ్ళు నువ్వు కూడా ఒకదాన్ని కదా. చూడండి యెఫ్తా ఎంత మంచి మనసున్న యెఫ్తా, ఎంత మంచి విశ్వాసం ఉన్న యెఫ్తా. ఆయన ఏమంటారు, మనసు చూడండి ఎప్పుడెప్పుడు ఎవరి దగ్గర ఏ విధంగా ఉంటుందో, దేవునికి భయపడుతుండో, దేవుణ్ణి గౌరవిస్తుండు, ఇజ్రాయెల్ పెద్దలకు ఏమంటారు గౌరవం ఇచ్చిండు. ఆ తర్వాత ఆయనను చీదరించుకున్న తిరిగి పిలిచినప్పుడు వచ్చిండు మంచితనంగా. ఆ తర్వాత కుమార్తె విషయంలో చూడండి, ఎందుకు ఇట్లా చేసినావమ్మా? చూడండి ఆమెకు తగ్గట్టుగా, కుమార్తెకు తగ్గట్టుగా ఆయన అక్కడ మాట్లాడుతున్నట్టు దిగొచ్చి మొత్తము లొంగిపోయినట్టుగా ఆయన మాట్లాడుతుండే. అయితే కుమార్తె కూడా చూడండి, కుమార్తె ఎట్లా అంటుందో 36 చదవండి. ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అన్నది. చాలు. కుమార్తె ఏమంటుంది ఇక్కడ? ఏంటి కుమార్తెను మొక్కుబడి దేవునికి అర్పిస్తా అంటుండు. ఈమె కుమార్తె ఏమంటుంది? నువ్వు ఎట్లా మొక్కుకున్నావు అట్లా ఉన్నారా అట్లా పిల్లలు ఈ కాలంలో? ఏమైనా బుద్ధి ఉందా డాడీ నీకు? పోయి అన్నా అంటారు. నా గురించి ఆలోచించావా డాడీ నువ్వు? నేను ఒక్కదాన్నే కదా. అట్లా డాడీ అట్లా తొందరపడ్డావు ఎట్లా డాడీ? ఇట్లా చేస్తారా డాడీ? అట్లా చేస్తారా? జ్ఞానం బోధిస్తుంటారు ఇక తల్లిదండ్రులకి, మీరు ఇట్లా చేసేది లేకుండా అట్లా చేసేది లేదు. కానీ ఈ కుమార్తె ఏమంటుంది? దేవుని యందు భయభక్తురాలు, ఇంట్లో తండ్రి విశ్వాసం చూసిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డ ఏమంటుంది? అమ్మో డాడీది అయితే మొక్కుబడి అది ఏమంటారు చెడిపోవద్దు, డాడీ ఓడిపోవద్దు, ఓడిపోయే ప్రసక్తే లేదని, నువ్వు ఏం ఒప్పుకున్నావు నా తండ్రి, నువ్వు అట్లనే చెయ్యి, కాకపోతే నాకు 2 నెలల టైం ఇయ్యి అని అడిగింది. అయితే ఇక్కడ దహన బలి అర్పించినట్టుగా అర్పిస్తా అని అంటాడు యెఫ్తా. కానీ ధర్మశాస్త్ర ప్రకారం లేవ్యాకాండంలో ఉంటుంది, తీయక్కర్లేదు. దేవుడు ఏమంటాడంటే మీ కుమారులను మీ కుమార్తెలను బలిగా ఇవ్వద్దు అంటాడు. దాన్ని పాటించి మన బైబిల్ పండితులు ఏమంటారనంటే ఆమెకు వివాహం చేయకుండా వదిలేసిండు కానీ ఆయన ఏమీ బలి అర్పించలేదు అని వాళ్ళు చెప్తారన్నట్టు. అది నిజమే, నేను చూసిన లేవ్యాకాండం చదివిన. అందులో ఏముంటుందని అంటే మీ కుమారులను మీ కుమార్తెలను అగ్నిగుండం దాటించొద్దు, అది అన్యాచారము. ఆ తర్వాత వాళ్ళను బలిగా అర్పించొద్దు అన్నట్టు. మళ్ళీ యెఫ్తా అది జ్ఞాపకం చేసుకొని ఆమెకు వివాహము జీవితకాలం మళ్ళా చేయకుండా ఆయన దేవునికి కోసమే ఆమెను వదిలేస్తాడు అన్నట్టు. అయితే మనం కూడా ఈ కాలంలో అన్న కూడా అట్లనే వదిలేసింది కదా, సమూయేలుని దేవుని మందిరంలో వదిలేస్తుంది, గొప్ప ప్రవక్త అవుతాడు. అయితే ఈరోజు మనం యెఫ్తా దగ్గర నేర్చుకుంటున్నాము. యెఫ్తా ఎంత మంచి సుబుద్ధి కలిగిన విశ్వాసం, ఆయన క్రియలతో కూడిన విశ్వాసం. తన ప్రజలు, తన దేశము ఆపదలో ఉన్నప్పుడు, సంకటంలో ఉన్నప్పుడు, ఆయాసంలో ఉన్నప్పుడు, వాళ్ళకు అవసరమైనప్పుడు దేశం కోసం నిలబడ్డాడు. ఎవరు? యెఫ్తా. ఆయన 6 సంవత్సరాలు ఇజ్రాయెల్లకు న్యాయాధిపతిగా ఉంటాడు. ఆ తర్వాత మంచి పేరు, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా ఆయన గురించి 32వ వచనంలో ఉంటుంది, విశ్వాస వీరులలో యెఫ్తా కూడా ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం ఉంటే కదా అట్లా చేస్తారు. సరే, ఇంకొక యెఫ్తాది చాలా ఉంది, మీరు తర్వాత ఆయన ఈ అధ్యాయం 11, 12 చదివితే మీకు యెఫ్తాది మొత్తం తెలిసిపోతుంది, చాలా ఆనందిస్తారు. ఆ తర్వాత మనం ఎస్తేర్ గ్రంథానికి వచ్చేసాము. ఎస్తేర్ కూడా ఆమె వాళ్ళు బబులోను వాళ్ళు ఏమంటారు చెరపట్టుకొని తీసుకొని వస్తారు కదా. ఇక్కడ మనం విశ్వాసంతో కూడిన క్రియలను మనం చూస్తూ ఉన్నాము. ఎస్తేర్ గ్రంథము 4వ అధ్యాయము. ముందు 2వ అధ్యాయం తీయండి. ఎస్తేరు 2 10వ వచనం నుండి నేను కొన్ని కట్ చేస్తున్నా. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరు నాకు ఆజ్ఞాపించి ఉండను కనుక ఆమె తెలుపలేదు. ఇంకా చదువు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకి ఏమి సంభవించినో అదియు తెలుసుకుంటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. చాలు. ఎస్తేర్ని ఏమంటారు వాళ్ళు అహశ్వరస్ రాజు కోసము సెలెక్ట్ చేసిండ్రు. ఎస్తేర్ పోయింది, రాణి అయింది, అయిపోయింది. కానీ తండ్రి ఏం చేస్తుండు? ఎస్తేర్కి సొంత తండ్రి కాదు, కానీ ఆమెను పెంచిన తండ్రి అయినప్పటికీ ఆయన ఎంత కేర్ తీసుకుంటుండో చూడండి. ఆమెకు చెప్తుండు, ఒక ఆజ్ఞాపిస్తుండు. 10వ వచనం మళ్ళీ ఒకసారి చదువు. నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరు నాకు ఆజ్ఞాపించి ఉండను కనుక ఆమె తెలుపలేదు. ఆమె తెలుపలేదంట. ఈమె రాణి అయిపోయింది.
వీళ్ళు యూదులు, ఎస్తేరు మొర్దెకై వీళ్ళంతా యూదులు. కానీ యూదులు అంటే ఇష్టం లేని జనాలు రాజు దగ్గర ఉన్నారు కాబట్టి ఏం చేస్తుండు తండ్రి, నువ్వు పోయి అక్కడ నీ యొక్క వంశం చెప్పొద్దు అని అంటుండు. అన్నప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే అక్కడనే లాస్ట్లో ఉంది, ఆమె తెలుపలేదు. తండ్రి చెప్పినట్టు వింటుంది, తెలపకుండానే ఉంది. ఎందుకంటే ఆమెకు ఎస్తేరుకు తెలుసు, నా తండ్రి అన్నీ తెలిసినవాడు, భయభక్తులు గలవాడు, నా మంచి కోసమే చెప్తుండు అని ఆ గ్రహింపు ఆమెకుండి ఆమె ఏం చేసింది, వాళ్ళు ఎవరో చెప్పలేదు, మేము యూదులము, మమ్మల్ని ఇట్లా చెరపట్టుకొని తీసుకొచ్చిండ్రు అనేది ఎస్తేరు అస్సలు చెప్పలేదు. ఎందుకంటే తండ్రి చెప్పొద్దు అన్నాడు కదా, ఎప్పుడు కానీ జాగ్రత్తగా ఉంది. ఆ తర్వాత మొర్దెకై ఇడిచిపెట్టలేదు. అవును రానైంది కదా నా కుమార్తె, ఆమెకి ఏం తక్కువ అని ఇడిచిపెట్టలేదు. ఎనీ టైం ఏమన్నా కావచ్చు, మేము యూదులం కాబట్టి అనే ఆలోచనతో ఆయన ఏం చేస్తుండంట, కనిపెట్టుకొని ఉండంట. 11వ వచనం చదువు. ఎస్తేరు ఎలా ఉండెనో అది ఆమెకేమి సంభవించినో అది తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతి దినము మొర్దెకై తిరుగులాడుచున్నాడు. చూడండి బిడ్డను ఎంత ప్రేమించిండు. పోయింది రానయింది అని అనుకోకుండా ఆమెను కనిపెట్టుకొని ఉండంట. రాజు గుమ్మం ముందట ఏం చేస్తుండంట, తిరుగులాడుతుండంట. ఏమవుతుందో ఆమెకు, ఏమి సంభవిస్తుంది, ఎంత ప్రేమ కదా, ఎంత కేర్ తీసుకుంటుండు కదా. నా బతుకు నేను బతకకుండా ఏంది ఇది లొల్లి అని ఆమె అనుకోలేదు. ఎస్తేరు కూడా సహకరించింది తండ్రికి. ఆ తర్వాత ఈయన కూడా ఏం చేసిండు, ఎంత పెళ్ళైనా బిడ్డనే అనేది ఆ మైండ్లో పెట్టుకొని మొర్దెకై ఏం చేస్తుండంట, ఎందుకంటే మేము యూదులము, ఎప్పుడన్నా మాకు ఆపద రావచ్చు అనేసి గమనిస్తూ ఉండంట. సరే ఆయన ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది. హామాన్ అనే దుష్టుడు ఏం చేసిండు, ఈ యూదా జనాంగాన్ని మొత్తం చంపాలని యుక్తి చేసిండు. ఎందుకు యుక్తి చేసిండంటే హామానికి మొర్దెకై నమస్కారం చేయలేదని. మన క్రైస్తవులకు ఒకటి ఉంటుంది కదా, మనకు ఒకలాగా ఉంటాం, మేము దేవుని బిడ్డలం అన్నట్టు ఉంటుంది. మొర్దెకై కూడా అక్కడ అదే చేసిన తర్వాత సమస్య ఏం అయింది, చాలా ఏమంటారు క్లిష్టంగా మారింది. హామాన్ ఏం చేసిండు, మొత్తం యూదా జనాంగాన్ని చంపేస్తాన్ని పత్రికలు కూడా వంచేసిండు, అయిపోయింది. ఆ తర్వాత మొర్దెకై ఏం చేసిండు, విషయం బయట తెలుసుకొని పోయి గొనెపట్ట కట్టుకొని రాజు మందిరం ముందట ఏం చేసిండు, రాజమహల్ ముందట కూర్చుండంట గోనెపట్ట కట్టుకొని. ఎవరో ఒకరు వచ్చి ఎస్తేరుకి చెప్పిండు, మీ నాయన అక్కడ ఉన్నాడు అని. ఈమె అందరికీ చెప్పలేదు కానీ కొంతమందికి తెలుసు. అంటే అవునా అని బట్టలు పంపించింది తండ్రికి. బట్టలు పంపిస్తే ఆయన బట్టలు వేసుకోడు. యూదా జనాంగానికి అందరికీ ఆపద వచ్చింది, నేను కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటా అని అంటాడు. అన్న తర్వాత ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా చేయాలా, ఏం చేయాలా అని ఆలోచిస్తే చూడండి, చదవండి 4వ అధ్యాయము 13వ వచనం. మొర్దెకై ఎస్తేరుతో ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడగా మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారిని నశించదు. నీవు ఈ సమయంలో బట్టి రాజ్యములకు వచ్చినవేమో ఆలోచించుకోనమని చెప్పమని. చాలు. ఇక్కడ మొర్దెకై అప్పుడేమో ప్రేమగా చూసిండు, మంచిగా చూసిండు, కేర్ తీసుకుంటుండు, గమనిస్తూ ఉండు. అయితే కష్టం అనేది రానే వచ్చింది. ఇప్పుడు ఎస్తేరు మాట్లాడాల్సిన సమయం వచ్చేసింది. కాబట్టి ఏమంటుండు, నువ్వు రాజుకు దగ్గర ఉంటావు కాబట్టి నువ్వే రాజు దగ్గరికి పోయి మాట్లాడాలి అంటే, అప్పటికి ఎస్తేరు ఏమంటుంది అంటే, ఆయన దగ్గరికి పోతే దండం ఇట్లా ఏమంటారు కర్ర చూపిస్తేనే బతుకుతాం, లేకపోతే చంపేశాడు ఆయన, 30 రోజుల నుంచి నాకు ఇన్విటేషన్ లేదు, అది ఇదని సాకులు చెప్తాడు. నిజమే అది అంతే. కానీ ఇప్పుడు ఇట్లా ఘాటుగా చెప్తుండు మొర్దెకై. ఏమంటుండంటే, రాజునగర్లో ఉన్నంత మాత్రాన యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో అనుకోనవద్దు. బిడ్డకు జర ఘాటుగానే చెప్తుండు. నువ్వు తప్పించుకుంటావు, బయట వాళ్ళు వస్తారు, నాకేం కాదని నువ్వు అనుకుంటున్నావేమో, యూదులంటే నువ్వు కూడా యూదురాలువే, నువ్వు కూడా పోతావు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును. కానీ చూడండి, విశ్వాసమైనది ఒకవేళ ఎస్తేరు గన ఇప్పుడు ఆ పని చేయకపోతే, క్రియ చేయకపోతే, విశ్వాసం క్రియ గురించి అనుకుంటున్నాం కదా, ఎస్తేరు గన ఈ క్రియలో ఆమె భాగం కాకపోతే యూదులకు సహాయము విడుదల దేవుడు ఎక్కడి నుంచైనా తీసుకొస్తాడు. కానీ కుమార్తెకి ఏం చెప్తుండు, నువ్వు ఈ సందర్భమును బట్టే, ఈ సమయమును బట్టే, దీని కొరకే నువ్వు రానివైనవేమో జ్ఞాపకం చేసుకో, నువ్వు మాత్రము
తప్పించుకోవు, నువ్వు నీ తండ్రి ఇంటి వాళ్ళందరూ కూడా నశిస్తారు అని. చూడండి, ఇది మొర్దెకై చెప్పింది, ఇది శాపం అంటారా హెచ్చరిక అంటారా? నేను ఏమంటున్నా అంటే, ఎందుకు ఇది ఇట్లా ఒత్తి పలికి అడుగుతున్నా అంటే, అందరిని బట్టి అంటున్నా. తల్లిదండ్రులు ఏదన్నా చెప్పినప్పుడు నేను మంచిగా ఉన్నా నన్ను శపిస్తుండ్రు, నాకు శాపనార్థాలు పెడుతుండ్రు అని అనుకోవద్దు ఎప్పుడు కానీ. ఇక్కడ మొర్దెకై వార్నింగ్ ఇస్తుంది, హెచ్చరిక చేస్తుంది. మనకు మామూలుగా బయట కొన్ని స్థలాలలో ఎట్లుంటుందంటే, పైన బ్రిడ్జ్ మీద అక్కడ కిందకి వెళ్ళి ట్రైన్ పోతుంటుంది, అక్కడ డేంజర్ సింబల్ ఒకటి పెడతారు కదా, ఒక పుర్రె పెట్టి ఇట్లా ఎముకలు ఇట్లా ఉంటాయి ఎక్స్ రూపంలో. అక్కడ ఏం రాసి ఉంటుంది అంటే వార్నింగ్, ఇక్కడ ఏమంటారు, కరెంట్ సప్లై అవుతుంది జాగ్రత్త అని ఉంటుంది. ఆ తర్వాత రెడ్ లైట్ బస్సు రోడ్ సిగ్నల్ దగ్గర కూడా ఏముంటుంది, మీరు ఇక్కడ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళవద్దు. అవి మనకు జాగ్రత్తలు చెప్తారు వాళ్ళు. మనం వాటిని జాగ్రత్త అనే తీసుకోవాలి, వార్నింగ్ అనే తీసుకోవాలి. మనం వాటిని సిగ్నల్స్ ఫాలో అవుతాం కాబట్టి యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది. ఇక్కడ మొర్దెకై కూడా బిడ్డకి ఏం చెప్తుండు, హెచ్చరిక చేస్తుండు. ఇదమ్మా పరిస్థితి, నువ్వు మాట్లాడకపోతే రక్షణ ఎక్కడి నుంచన్నా వస్తుంది యూదులకు. నువ్వు ఇందుకోసమే వచ్చినావేమో. దేవునికి ఒక తలంపు ఉంటుంది. దేవుడు ఒక ఆలోచనతోటి, ఒక ప్రణాళికతోటి మనల్ని కొన్ని ప్రదేశాలకు పంపిస్తుంటాడు. నువ్వు సెటిల్ అయినావు, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు సంఘానికి సమాజానికి ఏం చేస్తున్నావు, నువ్వు సంఘం కోసము ఎట్లా నిలబడుతున్నావు, క్రైస్తవ సమాజం కోసం నీ పాలేంది, నీ పనేంది, నీ ఉద్దేశం ఏంది, నువ్వు నీ కుటుంబము ఇంతేనా స్వార్థం, నువ్వేమన్నా చేస్తున్నావు ఆ సంఘం కొరకు, క్రీస్తు సంఘం కొరకు నీ పాత్ర ఏంటి, నువ్వేమన్నా అందులో భాగమవుతున్నావా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలా. ఇక్కడ ఎస్తేరుకు వాళ్ళ తండ్రి వార్నింగ్ ఇవ్వగానే మా నాయన ఓరుస్తలేడు నన్ను అనలే. ఏం చేసింది? క్రియ చేసింది. ఆమె చెప్పింది, నేను 3 రోజులు ఉపవాసం ఉంటా, నువ్వు బో శూషన్ కోటలు అందరూ ఉపవాసం ఉండుండ్రి అని అన్నది. 3 రోజుల తర్వాత రాజు దగ్గరికి పోయింది. రాజు ఏం చేసిండు? ఆమెను ఇష్టపూర్వకంగా ఆహ్వానించిండు. పని జరిగింది, వీళ్ళు రక్షింపబడ్డారు. ఆ తర్వాత హామాన్ ఏమంటుండు? హామాన్కి తెలియదు తండ్రి బిడ్డలని, నన్ను రాని రోజు డిన్నర్కి వెళ్ళొస్తుంది అని గ్రేట్గా చెప్పుకోండి ఇంట్లో వచ్చి. హామాన్ చెప్పుకుంటే వాళ్ళు, అవునా ఈ మొర్దెకై ఒక్కడే నీకు ఇట్లున్నాడు, అయితే ఆయన గురించి ఒక ఉరికొయ్య వాత అని సలహాలు ఇచ్చిర్రు. వెంటనే పోయి ఉరికొయ్య తీసి పాతిండు. నేను రేపు పోయి రాజుతో మాట్లాడతా, మొర్దెకైని ఉరిదీయమని అనేసి హ్యాపీగా ఆ ఉరికొయ్య పాతి పోతాడు. పోయినప్పుడు తండ్రి బిడ్డల మధ్యలో పాపం ఈయన బలైపోయిండు హామాన్ తెలియక. మొర్దెకై చెప్పింది కరెక్ట్ అయిందా లేదా? నీ జాతి గురించి చెప్పొద్దు అన్నాడు. ఈమె చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే కథ వేరేగా ఉంటుండే. హామాన్ ఏం చేసిండు? రాని నన్ను చాలా ప్రేమతోటి పిలుస్తుంది అనుకున్నాడు. ఆఖరిలో ఏమైంది? లాస్ట్లో రాజు ముందటనే చెప్పేసింది, ఈయననే మా జాతి గురించి రాజా ఇట్లా స్కెచ్ చేసిండు అనగానే రాజు ఏం చేసిండు? ఇంకా కొంచెం ఉంటుంది సన్నివేశము, కానీ నేను చెప్పేస్తున్నా. రాజు ఏం చేస్తాడు? ఆయనని అదే ఉరికొయ్యకు ఉరిదీయమని చెప్పి. అయితే ఈరోజు మనము యెఫ్తాలాగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఎస్తేర్ లాగా మనం రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము అంటే మనకు కూడా యుద్ధం ఉంది, పోరాటం ఉంది. తీయండి ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. ఏలయనగా మనము పోరాడునని శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులను లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. చాలు. మనం ఏంటంట, మనము శరీరులతో కాదు కానీ, మనుషులతో కాదు కానీ, మనం ఏం చేస్తున్నామంట? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. ఇగో ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం కూడా, వీళ్ళందరూ కూడా మనల్ని జయించాలని, ఓడించాలని, మనల్ని కష్టపెట్టాలని ప్రయత్నంలో ఉన్నారు. మనం ఏమనుకుంటున్నాం? సాఫీగానే జరుగుతుంది అని అనుకుంటున్నాం. కానీ మనం పోరాడాల్సింది వీళ్ళతోటి మనము యుద్ధం చేయాలి. కాబట్టి పౌలు ఏమంటుండు? మీరు కవచమును ధరించుకోండి. చదువు 13వ వచనం.
అందుచేతను ఆ, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును ఆ. సమస్తము నెరవేర్చిన వారై నిలబడటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. చాలు. దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే మనకందరికీ తెలిసినదే కదా. ఆ సర్వాంగ కవచమును ధరించుకుంటే ఏమంటారు, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు, ఇవన్నీ కూడా మనము విశ్వాసం అనే డాలు ఇవన్నీ పట్టుకొని మనం ఉన్నప్పుడు వీటన్నిటిని మనం అలవర్చుకున్నప్పుడు ఈ పైన ఉన్న వాటిని అన్నిటిని మనము జయించగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం వాక్యంలో నేర్చుకుంటున్నాం ఏంటంటే మనం చూద్దాము, మనం క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉందాము. మనము క్రియలు కలిగిన విశ్వాసం అంటే యేసుప్రభు ఏం చేస్తాడంటే ఎవరిని స్వస్థపరిచినా కూడా వాళ్ళకు పని చెప్తాడు. బెతెస్దా కోనేటి దగ్గర ఆయనను పడగోర్చున్నావా అంటే అవును అంటాడు. ఆయన పెద్ద స్టోరీ చెప్తాడు, అది వద్దు కానీ చెప్తే సరే పరుపెత్తుకొని పో అంటాడు. ఓ పని చెయ్యాలా, గుడ్డోని బాగా చేసినప్పుడు బురద రాసి కడుక్కోపో అంటాడు. అది క్రియ. ఈమె కూడా రక్తస్రావ రోగం గల స్త్రీ ఏం చేస్తుంది, విశ్వాసంతో చెంగు ముడుతుంది, అది క్రియ. అందుకనే యేసయ్య ఏమంటాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. యేసుప్రభులో నుండి మనం ప్రభావాన్ని పొందుకోవాలంటే మనం ఏం చేయాలా, క్రియ చేయాలా. కొంతమంది చెప్తుంటారు, అక్క గట్టిగా ప్రార్థన చేయక పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్తారు. కొంతమంది చెప్తున్నాను తెలియక కూడా చెప్తారు, తెలిసి కూడా చెప్తారు. ఏమో అంటే వాళ్ళకి అవసరం అంత అవసరమై ఉంటుంది కాబట్టి చెప్తారు. నాకు అనిపిస్తుంది గట్టిగా ఎట్లా చేస్తారు. మనం విశ్వాసం ఉంచాలి కదా, విశ్వాసం ఉంచాలి, పని చేయాలి. ఇప్పుడు జాబ్ కోసం ప్రార్థన చేయమంటారు. చెప్తున్న ఎగ్జాంపుల్, మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం నెలలు సంవత్సరాలు. మళ్ళీ నువ్వు ప్రయత్నం చేయాలి కదా, ఎక్కడన్నా అప్లై చేసుకోవాలా, ఇంటర్వ్యూలోకి వెళ్ళాలా, ఇంటర్వ్యూలో సరిగా మాట్లాడాలి, ఏదో ఒకటి తక్కువ అటు ఇటు అయినా కూడా ఆయనతో బూస్ట్ అయిపోతుంది జాబ్. కాబట్టి ఇవి క్రియలు అన్నట్టు, ఇవి మనము క్రియలు చేస్తూ ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటుండ్రు. ఇంకో లాస్ట్ మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 21:31 వచనం. 21:31. అందుకు వారు మొదటి వాడే అనేది యేసు సుంకరును వేషలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుకురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు. నేను ఈ మాట ఎందుకు చదివించిన అంటే మనకంటే కొంతమంది తక్కువ అని మనం ఎప్పుడూ అనుకోవద్దు. నేను విశ్వాసంలో మంచిగా ఉన్నా అని మనల్ని మనము సమర్థించుకోవద్దు. యేసయ్య ఏమంటుండంటే సుంకర్లు పాపలంట, వాళ్ళు ఏం చేస్తున్నారంట, మేము పాపలము, మేము ఇట్లా తప్పు చేసినాము అనేసి వాళ్ళు ఒప్పుకొని, వాళ్ళ పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గర వాళ్ళు స్థిరపడుతుండ్రు. కాబట్టి యేసయ్య మంచిగా స్పష్టంగా చెప్తుండ్రు. సుంకర్లు అంటే తక్కువ జాతి వాళ్ళు. ఇప్పుడు ఎఫ్తాను ఎలాగొట్టారు కదా వాళ్ళు, నువ్వు అన్యశ్రీ కొట్టినోడవు, నువ్వు ఇట్లా అట్లా అని ఆయన తల్లిదండ్రుల గురించి చెప్పిండ్రు కదా. చెప్పి ఆయనను తోసేసిండ్రు. కానీ ఆఖరికి ఎవరు గత అయినరు, యెఫ్తా వచ్చి జయించేదాకా వాళ్ళకు పని జరగలేదు. అయితే ఇక్కడ యేసుప్రభు అదే చెప్తుండు, సుంకర్లను పాపం వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ఎంత ఘోరం కదా. మనం ఎప్పుడు కానీ సుంకరులు వేశ్యలు అనే ఆ లిస్ట్లోనే ఉండాలి కానీ ముందు ప్రవేశించే దాంట్లో ఇక తర్వాత అంటే డౌటే అది, మరి పోతామో పోమో. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం గ్రహించుకొని యెఫ్తాలాగా భయభక్తిగా ఉందాము. ప్రతి విశ్వాసం ఉందని కాకుండా ప్రతిదాన్ని క్రియారూపకంగా చేద్దాము. యేసయ్య ప్రతిదీ క్రియారూపకంగా నేర్పించిండు. కాబట్టి మనం కూడా మన ఏమంటారు నిత్య జీవితంలో క్రియలు చేద్దాము. యెఫ్తాలాగా పెద్దలకు లోబడదాము, దేవుణ్ణి ఘనపరుస్తాము. పిల్లలతో యెఫ్తా ఏ విధంగా ప్రవర్తించండు, ఎంత తగ్గించుకొని ఉన్నాడు చూడండి. యెఫ్తా గుణాలన్నీ మళ్ళీ తిరిగి ఆ వాక్యం చదువుకోండి, ఆ ప్రకారం మనం ముందుకు సాగుదాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించండి. చిన్న పని చేసి నేను వెళ్ళిపోతాను, అది బంద్ చేసి.